హలో అందరికీ, ఈరోజైతే మనం బిట్రగుంటకి వెళ్ళిపోతున్నాం. వచ్చేయండి. మాకైతే 40 నుండి 45 నిమిషాల దూరం, మొత్తం 38 కిలోమీటర్లు. మనమైతే ఈ కనపడుతున్న ఆర్చ్ నుండే లోనికి వెళ్ళాలి. ఈ ఆర్చ్ నుండి అయితే మనకి 2 కిలోమీటర్ల దూరం. ఇక్కడ నుంచి మనకైతే అన్ని సదుపాయాలు ఉంటాయి. మనకి బైపాస్ నుండే ఈ గోపురం కనపడుతుంది. ఈ తూర్పు గోపురం అయితే 1 లేదా 2 సంవత్సరాల నుంచి నిర్మిస్తుండొచ్చు. మనకి ఈ రైల్వే గేట్ కానీ వేసుంటే 5 లేదా 10 నిమిషాలు టైం పడుతుంది. ఇప్పుడు నేను చూపిస్తున్న గోపురం తూర్పు గోపురం, కొత్తగా కడుతున్నారు. పాత గోపురం ఇక్కడ పైన చూపిస్తున్న ఫోటోలో ఉన్నట్టు ఉంటుంది. గేటు దాటగానే మనకి ఎడమవైపు వచ్చే 1 లేదా 2వ వీధిలో నుంచి మనం లోనికి వెళ్తాం. తిరుమలలో లానే మనకి కూడా ఇక్కడ శ్రీవారి మెట్లు ఉంటాయి. ఇక్కడ నేను చూపిస్తున్నది దక్షిణము వాకిలి. ఇక్కడ వెహికల్స్కి మంచి పార్కింగ్ ప్లేస్ ఉంటుంది. మనమైతే కారు పార్క్ చేసుకొని ఉత్తరం వాకిలి నుండి లోనికి వెళ్దాం. లోనికి వెళ్ళే ముందు మనం ఇక్కడ కాళ్ళు శుభ్రం చేసుకొని లోనికి వెళ్ళాలి. ఇప్పుడైతే మనం లోనికి వెళ్దాం, పదండి. ఆలయ నిర్మాణం అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. అక్కడ కళ్యాణానికి మండపం కూడా ఉంది. ఇక్కడ క్షేత్రపాలకుడైన సంతాన గోపాలకృష్ణ స్వామి కూడా ఉంటారు. ఆలయ నిర్మాణం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ప్రసన్న వెంకటేశ్వర స్వామితో పాటు అమ్మవారు కూడా కొలువై ఉంటారు. ఇదే మీరు చూస్తున్న పాత గోపురం, తూర్పు వాకిలి గోపురం. ఇదే కోనేరు నుండి తూర్పు వాకిలికి వెళ్తున్న పాత దారి. ఇదే మనకి దక్షిణ వాకిలికి బయట ఉంటుంది. ఇక్కడే నారద మహర్షి ఉంటారు. ఇక్కడే ఆయన నిరీశ్వర యాగం చేశారు. అంటే ఈశ్వరుడు లేని యాగం, అందుకే దానికి ఆ పేరు. ఇక్కడే మనకి ఒక గృహ నుండి రహస్య మార్గం తిరుమలకి ఉంటుంది. ఇక్కడ వెనక కనపడుతున్న పడమరి వాకిలి కూడా ఆలయ అభివృద్ధి భాగంలో తీసినదే. ఇక్కడ స్వామివారి ప్రత్యేకత ఏంటంటే ఆయన శంకు చక్రాలు తారుమారుగా ఉంటాయి. ఇదే ఇక్కడే ప్రత్యేకత. ఆలయానికి సంబంధించిన ఏ టికెట్లైనా ఇక్కడే తీసుకోవాలి. మనం లోపల శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్న తర్వాతే ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవాలి. ఇదే ఇప్పుడు కొత్తగా కట్టే తూర్పు వాకిలి గోపురం. 5 ఏళ్లకి ముందు కోనేరు ఇలానే ఉండేది. ఆ తర్వాత ప్రతిదీ అభివృద్ధి చేస్తూ ఉన్నారు. 2 ఏళ్ల క్రితం కోనేరు ఇలా ఉండేది, అభివృద్ధి చేస్తూ ఉన్నారు. తూర్పు వాకిలికి ఉన్న పాత మెట్లు తీసి కొత్త మెట్లు కడుతున్నారు. ఇది ఇప్పుడు కొత్తగా కట్టిన కోనేరు. ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో చివరన ఈ కోనేరులో జరిగిన బ్రహ్మోత్సవాల వీడియో పెడతాను, చూసేయండి. ఇది కొండ మీదకి వచ్చి వెళ్ళేదానికి వాహనాలకు నిర్మించిన దారి. మనకి బిట్రగుంట నెల్లూరులోనే ఉంది, కానీ కావలి నుంచి దగ్గర. నెల్లూరు నుండి 44 కిలోమీటర్లు. అదే కావలి నుండి అయితే 13 కిలోమీటర్లు మాత్రమే. చివర్లో ఇక్కడ జరిగిన బ్రహ్మోత్సవాల వీడియోలు పెట్టాను, తప్పకుండా చూడండి. మీరు ఇంతవరకు కానీ ఈ వీడియో చూసినట్లయితే ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. అలానే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో వస్తాను. ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్, మళ్ళీ కలుద్దాం. చక్రే నీతానం భక్ష్య తసన్నశుష్కం प्रतिविद्याध्यस्मदाविष्कृष्मधीत्यान्य
यातु जोणां जामिमजामिं प्रमृणी सुरथामर्जये मास्ते क्षत्राणि धारयेरनुद्यो भूर्जातरेद पद्मन्दोजावस्तर्दीदिवागो समनुद्यो क्रीडन्तस्त्वा स्वमनसः सपे माभिद्युम्नातस्थिवागो सोजनानाश्वश्वस्सु हिरण्यो अग्न उपजाति वसुमतारथेन కొంచెం దించు చాలే